సార్ ఏఐ పైన మరియు చాట్ జీపీటీ పైన మీ అభిప్రాయం ఏమిటి? చాలామంది అయితే ఇది చాలా ఉపయోగం అండి, వెరీ ఫాస్ట్, ఏం కావాలన్నా ఇచ్చేస్తుంది అని వివిధ క్యాంప్స్లో ప్రజలు అడిగిన ప్రశ్నలు. అయితే మెయిన్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫోకస్ చేశారులేండి. దీనికి అక్కడే ఆన్సర్స్ ఇచ్చాము. మరలా ఇచ్చట మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాము, జాగ్రత్తగా వినండి. వెనుకట ఒక సామెత కాదండి, నిజంగా జరిగిన సంఘటన అన్నమాట. గుడ్డిగా గూగుల్ మ్యాప్ని ఫాలో అయ్యి రిజర్వాయర్లో పడి చనిపోవడం జరిగింది. కారు మునిగింది, డెప్త్ రాలేకపోయాడు, గ్లాస్ ఓపెన్ కాలేదు, ఆ డ్రైవరు అతను చనిపోయాడు. వెనక మరి ఎవరు ఉన్నారో తెలియదు. అయితే ఈ వార్త తెలిసినది. గుడ్డిగా దేని నమ్మకూడదు. అయితే స్పీడ్గా ఇస్తుంది, జస్ట్ కలెక్షన్ చేసి ఇస్తుంది, ఇది అంతే ఉన్న మ్యాటరు. ఇప్పుడు మతము మత పిచ్చి, కవి పిచ్చి అని ఉంటుందిగా. ఎవరు ఏది రాసి ఏది క్రియేట్ చేసి ఎక్కడైనా సోర్సులు పెడితే అది వస్తుంది, కానీ అది ఎంతవరకు నిజం అనేది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అన్ని నిజాలు కావన్నమాట. ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఫాస్ట్గా ఇస్తుంది, నిజమే, వాస్తవమే, కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద మాత్రమే తీసుకునవలెను. ఎగ్జాంపుల్ మేము టెస్ట్ చేశాము, వడ్డీ లెక్కలు తప్పు చేసిందండి. 4.5 నెలల బదులు 5.5 నెలల వడ్డీ క్యాలిక్యులేట్ చేసింది అనమాట. ఏది ₹1,00,000. మరలా మేము ఇలా కాదు ఇలా అని ఫీడ్ చేసాము, ఒక్కొక్క నెల చూపిస్తే అప్పుడు క్యాలిక్యులేట్ చేసింది. అలాగే మన భారతదేశం చరిత్ర ఇవన్నీ గొప్పగా ఉండేవి, అన్నీ అవి చెప్పమంటే సరిగ్గా చెప్పట్లేదు. యూకే, యూఎస్ఏ అని చెప్తుంది. అందుకనే చాట్ జీపీటీ ఏఐకి మేము క్లాస్ తీసుకుంటున్నాం.